రైతు సోదరులకు గుడ్ న్యూస్. ముఖ్యంగా మామిడి సాగు చేస్తున్న రైతులకు గుడ్ న్యూస్. రాయలసీమ జిల్లాల్లో, ముఖ్యంగా చిత్తూరు జిల్లాలో దాదాపుగా 3 లక్షల ఎకరాల్లో తోతాపురి మామిడి సాగు అవుతా ఉంది. ఇది పెద్దగా తినడానికి పెద్దగా నేరుగా ఉపయోగించకుండా పల్ప్ తీసి విదేశాలకి, దేశంలో పలు కంపెనీలకి ఎక్స్పోర్ట్ చేస్తూ ఉన్నాయి. దాదాపుగా 36 కంపెనీలు. అయితే ఈ పల్ప్ తీసిన దాని మీద కేంద్ర ప్రభుత్వం ఇటీవల కాలంలో 12% GST పరిధిలో తీసుకొచ్చింది. బంగారానికి అయితే 3%, మరికొన్ని బియ్యం లాంటి వస్తువులకు వాటికైతే 5% కొనుగోలు చేస్తే, ఇక మ్యాంగో గుజ్జుకు వచ్చేసరికి 12% GST పరిధిలో పెట్టారు. దీంతో కంపెనీలు విలవెల్లాడుతూ ఉన్నాయి. మార్జిన్సే 5% ఉంటే వీళ్ళు 12% GST వేశారు అనే విషయాన్ని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకువెళ్లారు. ఆయన కేంద్ర వాణిజ్య శాఖ మంత్రితో మాట్లాడారు. రాబోయే కొద్ది రోజుల్లో ఆర్థిక శాఖతో కూడా అధికారులు, కేంద్ర మంత్రితోని నిర్మలా సీతారామన్తో కూడా చర్చలు జరిపి ఈ మామిడి గుజ్జు ఎక్స్పోర్ట్స్ మీద ఏదైతే 12% ఉన్నాయో GSTని 5%కి తగ్గించాలని రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తా ఉంది. అంటే 5% ఉన్న స్లాబ్లోకి తీసుకురావాలని 12%లో నుంచి. ఆల్రెడీ 5%లో చాలా వ్యవసాయ ఉత్పత్తులు ఉన్నాయి. మరి మామిడి గుజ్జు ప్రాసెసింగ్ చేసిన తర్వాత వస్తుంది కాబట్టి దాన్ని 12%లో పడేశారు. దీన్ని వెంటనే కనుక 5%ని తగ్గిస్తే రైతులకు కూడా మేలు జరిగే అవకాశం ఉంది. కంపెనీ వాడికి 4 రూపాయలు వస్తే రైతుల దగ్గర ₹1 ఎక్స్ట్రా డబ్బు పెట్టి కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. కంపెనీలు లాభాలను నడవాల్సిందే. 100 కోట్లు ఖర్చు పెట్టిన కంపెనీలు లాభాలను నడవకపోతే మూసేసుకుంటారు. నష్టపోయేది రైతులు. అందువల్ల కంపెనీలు లాభాలను నడిస్తే రైతులకు కూడా మేలు జరుగుతుంది. అందువల్ల కంపెనీల ప్రయోజనాలు కూడా కాపాడాల్సిన అవసరం ఉంది. రాబోయే కొద్ది రోజుల్లో కేంద్ర ఆర్థిక శాఖ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతా ఉంది అనే వివరాలతో మరో వీడియోలు తెలుసుకుందాం.